ఫ్రెండ్స్ ఇది Y12 Y15 Y17 11 కూడా చూడడానికి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వివో మోడల్. ఓకే, ఇది మోడల్ ఏంటనే చూద్దాం. పై మెసేజ్ కూడా లేదు ఫ్రెండ్స్. దీనికి డిస్ప్లే అనేది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడ్మీ Y12 హౌ టు ఓపెన్ వివో Y12 Y15 Y17 మోడల్స్ హౌ టు ఓపెన్, ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వివో Y12 Y15 Y17 కూడా సేమ్ ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఓపెనింగ్ ఫినిషింగ్ మొత్తం అంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్. ఇది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే, ఫస్ట్ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకే, సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఇది వెనక గ్లాస్ వస్తుందని చెప్పి లాగేశారు. ఇది గ్లాస్ కాదు, మెయిన్ డోరే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి మాత్రం మనం గ్లాస్ ఓపెన్ చేయాలన్నట్టుగా ఉంటుంది మొబైల్. ఓకేనా, ఈ గ్లాస్ అవసరం లేదు ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా వస్తుంది బాడీ. బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. ఇది మొత్తం టోటల్ డోరే వస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్లాస్ లాగా ఉంటుంది, గ్లాస్ సపరేట్గా ఓపెన్ చేయాలన్నట్టుగా, కానీ గ్లాస్ సపరేటే కాదు. ఇది మొత్తం ఇంక్లూడింగ్తో వస్తుంది బాడీ. బ్యాక్ డోర్ టోటల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి ఎక్కడ ఇచ్చాడు అనేది. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మన ఫింగర్ ప్రింట్ అనేది మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెడ్మీ అంటున్నాను, సారీ, వివో Y12 Y15 Y17 ఈ మూడు. తర్వాత Y11 కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత కొంచెం డిఫరెన్స్. ఓకేనా, సేమ్ ఒకేలా ఉంటాయి. ఈ ఓపెనింగ్ ఫినిషింగ్ అంతా ఫిట్టింగ్ అంతా ఒకటే. ఓకే, ఇలా అయితే మనం వివో Y12 ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వివో మోడల్. ఇది ఈ వివో మోడల్స్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది చూసుకుంటే మనం స్టెప్ బై స్టెప్ ఈ మోడల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ రకంగా అయితే మనం సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ స్ట్రిప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ డిస్ప్లే కనెక్టర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లే చేంజ్ చేయాలంటే ఇది రింగర్ ప్యాడ్, దీనికన్నా సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ రకంగా అనేది మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది డిస్ప్లే స్టిక్ ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే స్టిక్ అనేది మనం రిమూవ్ చేద్దాం. ఓకే, ఈ రకంగా డిస్ప్లే స్టిక్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం. ఇది వివో Y12 Y15 Y17 మోడల్స్ సేమ్ ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌ టు ఓపెన్ అనేది చూసుకుంటే మనం ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలి ఇది మోడల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది స్పీకర్ మెస్ అనేది పాడైపోయింది, లేదు కస్టమర్ది. కొత్తది మెస్ అనేది ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, స్పీకర్ మెస్ అనేది ఇన్సర్ట్ చేసాం. అలాగే కాంబో కూడా ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీనికి ఎడ్జ్ టు ఎడ్జ్ గమ్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వివో Y11 ఫ్రెండ్స్, ఇది మోడల్. ఇది వివో Y11, Y12, Y15, Y17 మోడల్ అన్నీ కూడా ఒకటే ఇంచుమించు ఫ్రెండ్స్. వెర్షన్స్ మారుతాయి. అలాగే డిస్ప్లే కూడా ఒకటే. ఫ్రెండ్స్, గమ్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడైనా ఎక్స్ట్రా గమ్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్, గమ్ అనేది నెక్స్ట్ హ్యాండ్ క్లీన్ చేసుకున్నాం. డిస్ప్లే అనేది ఇది వివో Y11 మోడల్. ఓకే, ఫ్రెండ్స్ ప్రాపర్గా కూర్చోబెట్టుకోవాలి డిస్ప్లే అనేది. ఓకేనా ఫ్రెండ్స్, 4 సైడ్స్ కూడా డిస్ప్లే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు డిస్ప్లే స్టిప్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్. ఇది డస్ట్ పడుతుందని క్లీన్ చేసాం కదా ఇది. అలాగే సపోర్ట్ క్యాప్ అనేది కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు స్క్రూస్ అనేది మనం ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దీనికి.
ఇది బ్యాక్ సపోర్ట్ క్యాప్ అండి. ఇది స్క్రూస్ అన్నీ కూడా మనం ఫిట్ చేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫింగర్ ప్రింట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేస్తాం. నెక్స్ట్ దాని సపోర్ట్ క్యాప్ అనేది మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి దానికి మాన్యువల్ ప్రకారంగా ఇన్సర్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. దేని ప్లేస్లో దీన్ని నీట్గా కూర్చోబెడితే ప్రతి ఐటెం కూడా, ప్రతి స్పేర్ కూడా నీట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే వివో Y11, Y12, Y15, Y17 మోడల్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం 4 సైడ్స్ కూడా బాడీ అనేది బ్యాక్ డోరు కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే డిస్ప్లే కూడా ప్రాపర్గా సిట్టింగ్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే సిమ్ టూల్ అనేది మనం సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఒకసారి 4 సైడ్స్ కాంబో ఎలా ఫిట్టింగ్ అయిందో ఒకసారి చెక్ చేసుకుని మొబైల్ రబ్బర్స్ అనేది ఇచ్చేసి కదలకుండా ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ బటన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. మొబైల్ అనేది ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. మొబైల్ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు డిస్ప్లే అనేది మనం కదలకుండా ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్, రబ్బర్స్ అనేది ఇచ్చేసి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ, అలాగే మెయిన్ రోడ్, అక్కమ్మతల టెంపుల్, ఇది రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, నా పేరు వచ్చి శ్రీనివాస్. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చి 9912298527 అండి. మీరు ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ప్రతిదీ కూడా అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రబ్బర్స్ అనేది ఇచ్చేసాం. ఓకే. ఇలాగే ఎందుకు ఇచ్చేస్తామంటే ప్రాపర్ ఫిట్టింగ్ అవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మన ఫిట్టింగ్ అనేది రబ్బర్స్ యూజ్ చేసి ఫిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మనం. ఓకే. ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది వివో Y11 మోడల్. డిస్ప్లే ఫిట్టింగ్ చేశాను కదా, రిమూవ్ చేసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్ ఫినిషింగ్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. వివో Y11 మోడల్లో Y11, Y12, Y15, Y17 ఏదైనా సరే చూసుకుని ఒకసారి ఫినిషింగ్ అనేది చూసుకోండి. 4 సైడ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ మన దగ్గర కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.